ప్రధాని మోడీపై మాటల దాడి తీవ్రతరం చేసింది కాంగ్రెస్. మోడీ పబ్లిసిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ గురించి కాకుండా 5 ఏళ్లలో చేసిన పనులు చెప్పుకోవాలని సూచించారు ప్రియాంక. ఇక కేజ్రీవాల్ యూటర్న్ వల్లే ఢిల్లీలో పొత్తు కుదరలేదు అని రాహుల్ ట్వీట్ చేయగా, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చే వారికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రధానమంత్రి పబ్లిసిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ప్రశ్నించారు. ప్రజల డబ్బును దొంగలించి నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వారికి కట్టబెట్టారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ, గుజరాత్లోని భావ్నగర్ ప్రచార సభలో రాహుల్ పాల్గొన్నారు. మోడీ పాలనలో గతంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ సమస్య ఏర్పడిందన్నారు. జీఎస్టీ నోట్ల రద్దుతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారన్నారు రాహుల్. ये देश में हर रोज जो नरेंद्र मोदी की फोटो आ रही है, इनका चेहरा आ रहा है, इसका पैसा कौन दे रहा है? नरेंद्र मोदी की जेब से तो नहीं आ रहा ना, तो ये पैसा कहां से आ रहा है? नीरव मोदी 35,000 करोड़ रुपए लेके भाग गया, उसको जेल हुई। अब किसान 20,000 रुपए का लोन लेता है, 30,000 रुपए का लोन लेता है, वापस नहीं दे पाता है। బీజేపీ నిజంగా జాతీయవాది అయితే ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ గురించి మాట్లాడడం ఆపేయాలన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మహిళలు, యువత, రైతులకు ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. బీజేపీ నేతలంతా స్వాతంత్ర సమరయోధులను, సైనికులను గౌరవించాలన్నారు. प्रचार आप देखते हैं, इसका झूठ आप समझते हैं। जब आप सवाल उठाते हैं, आपसे कहा जाता है कि आप देशद्रोही हैं। जब उन्होंने प्रदर्शन किया, अपना हक मांगा, अपना अधिकार मांगा, और उनको कहा गया कि तुम देशद्रोही हो, तुम आवाज उठाते हो, तुम सवाल उठाते हो। తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. ప్రజలు కోరుకున్నప్పుడు మాత్రమే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని అందుల పాఠశాలకు వెళ్లారు వాద్రా. స్టూడెంట్స్ కు స్నాక్స్ తినిపించారు. ముంబై నార్త్ కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళా మటోండ్కర్ బోరివలి ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు మోడీ నినాదాలతో ఊర్మిళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కార్యకర్తల్లో భయం సృష్టించేందుకే బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఊర్మిళ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. और उन्होंने बीजेपी के नारे, मोदी साहब के नाम के नारे लगाने वगैरह शुरू कर दिया। शुरू में तो मैंने उसके जाने दिया, मैंने बोला चलो छोटी मोटी चीजें होती रहती है, बल्कि मैंने उनको ऐसे भी किया कि चलो व्हाटएवर अभी खत्म करो। और इसलिए मैंने पुलिस से विनती की है कि वो मुझे पुलिस प्रोटेक्शन दे, क्योंकि ये यहाँ पर रुकने वाली चीजें है नहीं। ఇక ఢిల్లీలో పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య వార్ సాగుతోంది. ఆప్ పొత్తుకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్కు 4 సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నా కేజ్రీవాల్ మరోసారి యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. రాహుల్ ట్వీట్ కు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ కు ట్వీట్లు చేయడంపై ఉన్న శ్రద్ధ పొత్తుపై లేదన్నారు. మోడీ, అమిత్ షాను ఓడించడమే లక్ష్యమంటున్న రాహుల్ యూపీలో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే వారికే లాభం చేకూరుస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. అయితే హర్యానాకు లింక్ పెట్టడం వల్లే ఆప్తో చర్చలు ముందుకు సాగడం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్. చర్చలకు కాంగ్రెస్ ఇంకా సిద్ధంగానే ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత షకీల్ అహ్మద్. బీహార్లోని మధుబని నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న మధుబని సీటును మహాకూటమి పొత్తులో భాగంగా వీఐపీకి కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన షకీల్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.